హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు డే 4. నిన్న స్ట్రెస్ టాపిక్ విని అందరూ కొంచెం స్ట్రెస్ అయినట్టున్నారు. ఏం కాదు. కొంతమందికి డౌట్ కూడా వచ్చింది. ఏంటంటే ఏం చేసినా స్ట్రెస్ అంటున్నారు. మరి అడవిలోకెళ్ళి మునుల్లాగా కూర్చోవాలా అని. ఇంకో నిజం తెలుసా? అదే ఎక్కువ స్ట్రెస్. ఎందుకంటే ఇప్పుడు కదలకుండా మనల్ని 5 నిమిషాలు కూర్చోమంటే కూర్చోగలమా? అస్సలు కూర్చోలేము. అవును కదా! అందుకని అడవుల్లోకి వెళ్ళి మూడులా కూర్చోక్కర్లేదు. మనం చేస్తున్న పనులనే కాన్షియస్ గా చేసుకోవటం అంతే. మన బాడీ ఎప్పుడెప్పుడు ఫ్లైట్ మోడ్ లోకి వెళ్తుందో గమనించుకుంటే ఆ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం మనం స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సరే, ఇప్పటిదాకా 3 days అయ్యింది. ఈ 3 days లో గ్యాస్ట్రో అంటే గట్ రిలేటెడ్ హెల్త్ కి సంబంధించి 3 టిప్స్ ఇచ్చాను. హార్మోన్స్ కి సంబంధించి 2 టిప్స్ ఇచ్చాను. వెయిట్ లాస్ కి సంబంధించి 1 టిప్ ఇచ్చాను. అవేంటో నేను చెప్తాను అనుకుంటున్నారేమో. లేదు, మీరు ఆలోచించి గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఆ టిప్స్ ఏంటి అంటే, ఇంతకంటే ఎక్కువ టిప్స్ మీరు తీసుకున్నారా? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ టిప్స్ ని కూడా మీరు గ్రూప్ లో పోస్ట్ చేయండి. అప్పుడు మీతో పాటు వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా? ఏంటిది సర్ప్రైజ్ టెస్ట్ లో అనుకుంటున్నారా? మరి మధ్యలో ఉంటాయి 21 days లో. ఎందుకంటే ఎగ్జామ్స్ లేకపోతే మనం చదవం కదా. ఓకే, సరే. నిన్న అందరూ చాలా స్ట్రెస్ అయిపోయారు కాబట్టి ఈరోజు చాలా సింపుల్ టాపిక్ తో తెలుసుకుందాం. ఏంటి అంటే వాటర్. వాటర్ గురించి ఏంటి తెలుసుకునేది అనుకుంటున్నారా? మన బాడీలో 2/3 వాటరే ఉంటుంది. అంటే మెజారిటీ షేర్స్ వాటరే కదా. మరి దాన్ని కాన్షియస్ గా చూసుకోవాలి కదా. సరే, ఇప్పుడు వాటర్ గురించి 3 మెయిన్ క్వశ్చన్స్. ఆ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాం. 1, ఎప్పుడు తాగాలి? 2, ఎంత తాగాలి? 3, ఎలా తాగాలి? ఆ 3 విషయాలు తెలుసుకుందాం. ఈరోజు క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్, ఎప్పుడు తాగాలి? ఎప్పుడు తాగాలి అన్న దాని విషయంలో చాలా మంది కామన్ మిస్టేక్ ఒకటి చేస్తూ ఉంటారు. ఫస్ట్ దాన్ని అడ్రస్ చేస్తారు. ఏంటి అంటే, తినే ముందు తాగితే ఆకలి తక్కువ అవుద్ది, సో తక్కువ తింటాం, అందుకని వెయిట్ పెరగము అని చాలా మంది అపోహ. ఇంకొకటి, అన్నం తినే మధ్యలో బాగా నీళ్లు తాగుతారు. ఇంకొకటి, అన్నం తిన్నాక చాలా నీళ్లు తాగుతారు. ఇవన్నీ చాలా 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 పెద్ద తప్పులు. ఈ 3 చేయకూడదు. ఎందుకో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం తల స్నానం చేద్దాం అనుకున్నాం. షాంపూ తీసుకున్నాం. అందులో ఎంత వాటర్ కలుపుతాం? మహా అయితే హాఫ్ మగ్ నుంచి వాటర్ కలుపు. అదే లేదు, నేను ఒక బకెట్ వాటర్ లో ఒక సాచెట్ షాంపూ వేసేసి తలకు స్నానం చేద్దామని మొదలు పెట్టారనుకో, ఆ రోజా తలకు స్నానం అవుతుందా? అవ్వదుగా. ఎందుకు? షాంపూ డైల్యూట్ అయిపోయింది. అలాగే మనం ఎప్పుడైతే తినే ముందు వాటర్ ఎక్కువ తాగామంటే బాడీలో మనం తిన్న ఫుడ్ ని అరిగించడానికి కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్, యాసిడ్ సెక్రెట్ అవుద్ది. అవేమవుతాయి? మీరు తాగిన నీళ్ళ వల్ల డైల్యూట్ అయిపోద్ది. అది డైల్యూట్ అయిపోయిన తర్వాత మనం అందులో ఎంత ఫుడ్ వేసినా, అది ఇంతవని ఎంత ఫుడ్ వేసినా డైజెషన్ అవ్వదు. ఎందుకంటే డైల్యూట్ అయిపోయింది. అది డైల్యూట్ అయిపోయాక అది డైజెషన్ అవ్వదు. సో డైజెషన్ అవ్వకపోతే ఏంటి? దానివల్ల గ్యాస్ ఫార్మేషన్, ఎసిడిటీ, తేపులు రావటం, పొట్టొబ్బరం, మలబద్ధకం, ఇలా ఒకటేంటి, పొట్టకి సంబంధించిన వ్యాధులన్నీ మొదలవుతాయి. ఓకేనా? తిన్నది వంట పట్టదు కాబట్టి పోషకాహార లోపం. మేము చాలా తినేస్తున్నామండి, అయినా మాకు ఎందుకు డెఫిషియన్సీస్ ఉన్నాయి? ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, సో ఎప్పుడు తాగాలి? తినటానికి 30 minutes ముందు తాగొచ్చు, 30 minutes తర్వాత తాగొచ్చు. అది కూడా ఒక 1 glass to 1.5 glass అంతే. ఇంకెప్పుడు తాగొచ్చు? మార్నింగ్ లేవగానే కంపల్సరీ వాటర్ తాగాలి. అయితే గోరువెచ్చని నీళ్ళు లేకపోతే మామూలు నీళ్ళు కానీ అట్లీస్ట్ హాఫ్ గ్లాస్ తాగాలి. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఎక్కువ తాగే హ్యాబిట్ ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లం, వాళ్ళ కెపాసిటీని బట్టి తాగొచ్చు. బట్ మార్నింగ్ హైడ్రేషన్ అంటే మార్నింగ్ తీసుకునే వాటర్ చాలా ఇంపార్టెంట్. మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది.
ఓకే. ఆ తర్వాత నుంచి మనం తినే ఫుడ్‌కి హాఫ్ ఎన్ అవర్ ఇటు అటు గ్యాప్ ఉంచుకొని ప్రతి హాఫ్ ఎన్ అవర్‌కి ఒకసారి ఎప్పుడన్నా తాగొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఈవినింగ్ సన్‌సెట్ తర్వాత అంటే ఆఫ్టర్ 6 వాటర్ వీలైనంత తక్కువ తాగాలి. ఎందుకంటే నిన్న మనం బాడీ క్లాక్‌లో తెలుసుకున్నాం కదా! ఆఫ్టర్ 6 బాడీ స్లో డౌన్ అయిపోతుంది. లోపలున్న మెయిన్ ఫంక్షన్స్ అన్నీ స్లోగా జరుగుతూ ఉంటాయి. సో, మనం ఆ టైంలో ఎక్కువ వాటర్ తాగాము అంటే కిడ్నీకి ఫంక్షన్ ఎక్కువైపోతుంది. సో, దానికి రెస్ట్, డీటాక్స్ చేసుకునే టైం తగ్గిపోతది. అందుకని చెప్పి వీలైనంత వరకు తక్కువ వాటర్ తాగితే బెటర్ 6 తర్వాత. అదొక్కటే ఎప్పుడు తాగాలి అన్న దాని విషయంలో. ఇంకొకటి ఎంత తాగాలి? కొంతమంది 2 లీటర్స్ అంటారు, 3 లీటర్స్ అంటారు, 5 లీటర్స్ అంటారు. ఇదెలా మనం డిసైడ్ చేసుకోవటం? ఒక్కటే ఫ్యాక్టర్. మీ బాడీ వెయిట్ ఎంతైతే ఇంటూ 30. ఎంత వాల్యూ వస్తే అంత లీటర్. అంతే. ఓకే. ఈజీ. తర్వాత అది ఎంఎల్ 30 ఎంఎల్‌లో వస్తది. సో, మీకొచ్చిన వాల్యూ ఎంఎల్. దాన్ని లీటర్‌లోకి కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడక్కడ ఫర్ సపోజ్ 60 ఇంటూ 30 1800 వస్తే 1800 లీటర్ కాదు. 1.8 లీటర్. ఓకే. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఇంకొకటి రోజా 1.8 లీటర్ మేము కొలత పెట్టి కూర్చుంటామా అని అనుకోవచ్చు. సో, అది కూడా చేసుకోగలం. ఇంకొక ఈజీగా ఏంటి అంటే మన యూరిన్ కలర్. అది డార్క్ కలర్‌గా ఉంటే మనం బాడీ డీహైడ్రేట్ చేస్తున్నట్టు. అది నార్మల్ ప్లెయిన్ వాటర్ కలర్‌లో ఉంది అంటే కనుక మనం సఫిషియెంట్‌గా యాడిక్వేట్ వాటర్ తాగుతున్నట్టు. ఓకే. సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ ఎలా తాగాలి? ఏంటి ఎలా తాగటం అని కూడా దానికి రూల్స్ ఉన్నాయా అనుకుంటున్నారా? అవునున్నాయండి. ఎప్పుడు వాటర్ తాగినా కూర్చుని నెమ్మదిగా తాగాలి. ఎందుకలాగా అంటారా? ఎందుకు నెమ్మదిగా తాగాలో నేను ఆల్రెడీ చెప్పాను. స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు. ఇప్పుడు కూర్చొని ఎందుకు తాగాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇంచుమించుగా సేమ్ రీజనే. నించొనున్నప్పుడు బాడీ ఫ్లైట్ మోడ్‌లో ఉంటుంది. సో, పొట్ట నుంచి అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ఇంకొకటి మోకాళ్ళ మీద స్ట్రెస్ పడటం గానీ, మోకాళ్ళ నొప్పులొచ్చే ఛాన్స్ కానీ ఎక్కువుంటుంది. అందుకని జనరల్‌గా ఆహ్, నించొని తాగొద్దు అంటారు. ఇది నేను చెప్తున్న రీజన్ కాదు. ఆయుర్వేదాలో ఉంది ఇది ఎప్పటినుంచో. సో, ఎప్పుడు తాగినా నించుని, కూర్చుని స్థిమితంగా తాగాలి. కొంతమంది అడుగుతారు, అయితే నించొని తినకూడదా అని. నిజంగానే నించొని తినకూడదు. ఎందుకంటే మనం బఫే డిన్నర్స్‌కి అలవాటు పడిపోయాం. నించుని కదులుతూ తింటూ ఉంటాం. సో, నించొని తిన్నప్పుడు మన నిన్న చెప్పాం కదా! ఫ్లైట్ మోడ్. సో, హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి ఎక్కువ బ్లడ్ సప్లై ఎళ్తది. పొట్టకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అందుకని చెప్పి సరిగ్గా డైజెషన్ అవ్వదు. చాలామంది బయట భోజనాలకెళ్ళొచ్చాము, సరిగ్గా అరగలేదు, ఉబ్బరంగా ఉంది అని నెక్స్ట్ డే కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. ఈరోజు వాటర్ గురించి అందరూ బాగా తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈరోజు నుంచి చిన్న చిన్న మార్పులు చేసుకోండి. హెల్తీగా ఉండండి. ఓకే. బాయ్. రేపు మళ్ళా ఫిఫ్త్ వీడియోలో కలుద్దాం.